హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్లీ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ తీసింది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయడానికి. దీనికోసం అని చెప్పి చాలామంది తెలిసిన వాళ్ళు అన్న ఏంటిది, దీనికోసం చెప్పండి, ఎలా అప్లై చేయాలి ఏంటి అది అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. సో ఇంకా దానికోసం అని చెప్పి చూశాను, సరే ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. అలా స్టార్ట్ అయింది ఇది. ఇంకా మ్యాటర్లోకి వస్తే, ఇది రీసెంట్లీ ఓపెన్ అయింది. ఇది టోటల్ వేకెన్సీస్ అండి. టోటల్ 10 పోస్టులు అన్నమాట. డిఫరెంట్ టైప్స్ కేటగిరీస్, స్టెనోగ్రాఫర్, ఇంకా జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఫీలర్స్, ఇలా 10 ఉన్నాయండి. ఈ 10 వేకెన్సీ మొత్తం కలిపి 1621. ఇండివిజువల్ డివైడ్ చేస్తే మళ్ళీ చెప్తాను అది కూడా మీకు. ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఎలా అంటే ఆన్లైన్ మోడ్ ఇది. ఎలిజిబిలిటీ అనేది అన్నిటికీ 7th కాదు. జూనియర్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్, అలాగా స్టెనోగ్రాఫర్కి, ఇంకా టైపిస్ట్కి వాటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. ఆ ఏజ్ లిమిట్ ఇది. అలా ఒక్కోదానికి ఒకటి ఉంది. ఇండివిజువల్గా మనం ఏ కేటగిరీకి ఏ పోస్ట్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూడొచ్చు. మనం చూడండి, ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ 230, టైపిస్ట్ 135. మళ్ళీ ఇలా డిస్ట్రిక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ కూడాను, క్యాస్ట్ వైజ్ కూడా బైఫర్కేషన్ ఉంది. ఇవన్నీ నోటిఫికేషన్స్ అన్నీ ఏపీ హైకోర్టులో వెబ్సైట్లో, ఇంకా డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్లో చేశారు. మీకు అవి కూడా దొరుకుతాయి. అవి కూడా నేను కింద పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా సపరేట్గా మీకు డీటెయిల్డ్గా పోస్ట్ వైజ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.